అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని సాధారణంగా వేసుకుని ఆహ్వానిస్తున్నామని సమావేశానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారిని సాధారణంగా గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసనసభ్యులకు హృదయపూర్వక స్థానంలో కావలి నియోజక ప్రజలు ఇచ్చిన అవకాశంతో కావలి నియోజకవర్గ సమస్యల మీద ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అందరికీ ఇంకొక విషయం, కృష్ణారెడ్డి గారు గతంలో మండల ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. మండల ప్రెసిడెంట్ స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. ఇది చాలామంది అందరి ఎంపీటీసీలకు తెలియదు కాబట్టి పర్టికులర్గా ఆ విషయం చెప్పాలని చెప్తున్నాను. 2006 నుంచి 2011 వరకు గతంకి ఎంపీపీగా నేను పోటీ చేయడం జరిగింది. నాటి ఓల్డ్ బిల్డింగ్లో ఎన్నో సమస్యల మీద జిల్లా పరిషత్తులో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సీజన్ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రకృతి కూడా పులకించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా డ్యాములన్నీ నిండుతున్నాయి. ఈరోజు సోమశిల డ్యామ్ నుంచి కూడా సోమశిల డ్యామ్ కూడా ఈరోజు వాటర్ విపరీతంగా వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి అధికారులందరూ కూడా మొట్టమొదటి రైతులకు సంబంధించిన సీడ్స్ని రెడీ చేసే విధంగా, అంటే సీజన్లో రేపు ఎక్కువ రేట్ వచ్చేటువంటి దాన్ని వేరే ఆనవ రామనాయుడు గారు ఇక్కడ ఉన్నారు. సోమశిల డ్యాము 1975లో నామకరణంతో స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపు 84 టీఎంసీల నీళ్ళ స్టోరేజ్ తీసుకొచ్చారు. దీనికి కృషి చేసినటువంటి జిల్లా అందరి నాయకులందరినీ కూడా అభినందిస్తూ, అయితే 2006లో అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా మార్చినప్పుడు దానికి నాలా ఫీజు కింద కట్టించుకుంటున్నారు, కానీ ఆయకట్టు తగ్గించడం లేదు. ఈ వాటర్ అలొకేషన్ ఏర్పడినప్పుడు సోమశిల డ్యాంలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు, నేను ఎవరిని కామెంట్ చేయడం కాదు, ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నా. ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు నెల్లూరు ఆనకట్ట, సంగం ఆనకట్ట ఈ రెండు ఉన్నాయి. దాదాపు ఈ రెండింటి మీద 2,40,000 ఎకరాలు ఈ రోజున పారుదల ఇస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. అయితే కొన్ని ప్రాంతాలు డెల్టాగా ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఐడి కింద ఉన్నాయి, ఇరిగేషన్ డ్రై కింద. కానీ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు, ఉదయగిరిలో ఉన్నటువంటి దండకి మండలం పూర్తిగా కూడా హార్టికల్చర్ సైడ్ కాకుండా ఓన్లీ కల్టివేషన్ వరి ప్రాంతంగానే నిలబడిపోయింది. కానీ వాటి ఇప్పటికి కూడా ఐడి కిందనే చూపడం కూడా జరిగింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉన్నట్టు మూలాపేట, మాగుంట లేవుట్టు, అదేవిధంగా హరినాథపురం లాంటి గ్రామాలు ఒకప్పుడు ఇవి ఆయకట్టు కింద ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ ఆయకట్టుని అలాగే చూపిస్తూ ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 2006 నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయినటువంటి ఈరోజు ఎన్నో వేల ఎకరాలు ఈరోజు రియల్ ఎస్టేట్గా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి, కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది, చేపల చెరువులు వచ్చినాయి, రొయ్యలు గుంటలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఆయకట్టుగానే ఉన్నాయి. డ్యామ్లో వాటర్ తక్కువ ఉన్నప్పుడు కావలి కాలువకి ఇతర ప్రాంతాలకి అలొకేషన్ ఇచ్చేటప్పుడు పాత ఆయకట్టునే కన్సిడరేషన్గా తీసుకొని ఈరోజు వాటర్ అలొకేషన్ చేస్తున్నారు. ఒక ప్రాంతానికి వాటర్ సస్యశ్యామం ఎక్కువై సముద్ర పాలు అవుతుంటే, ఒక ప్రాంతానికి వాటర్ లేక రైతులు అలమటించే ఎండల్లో పొలాల మీద, గెట్ల మీద రైతుల బోర్డు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. రైతు అనేవాడు అందరూ కూడా పండించేదానికి కృషి చేసేటువంటి వ్యక్తి, అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయించి ఈ సందర్భంగా అందరి తరఫున, రైతుల తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ని మళ్ళీ ఒక్కసారి ఆయకట్టు రీకన్సిలేషన్ చేస్తే అదనంగా ఇంకా కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అనవసరంగా సముద్ర పాలు కాకుండా ఉంటుందనే విషయాన్ని కూడా దయించి మీ దృష్టికి తెస్తున్నా. దీనికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏవోలు పంటల పండే మీద అన్ని చూస్తున్నారు. వాళ్ళు మీరు కలిసి ఆయకట్టును మళ్ళీ ఒక్కసారి స్థిరీకరణ చేస్తే కొత్త ఆయకట్టును పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని విధంగా కూడా తప్పకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 2 రబీ ప్రారంభమవుతుంది. గత 5 సంవత్సరాలుగా కావలి కాలువకి సింగిల్ ఎంపీ కూడా ఖర్చు పెట్టాల. 5 సంవత్సరాల నుంచి సిల్ట్ పేరుకుపోయింది. ఈరోజు కావలి కాలువ మీద 1,25,000 ఎకరాల పంటలు పండాలి అంటే తప్పకుండా ఇమీడియట్లీ సిల్ట్ తీయాల్సిన అవసరం ఉంది. నేను